హలో అండి. ఐఎమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్ నిజామాబాద్ బ్రాంచ్. ఈరోజు మనము డూస్ అండ్ డోంట్స్ బిఫోర్ సిమన్ అనాలిసిస్ ఏమేమి ఉంటాయో చూసుకుందాం. అంటే సిమన్ శాంపుల్ ఇచ్చే ముందర ఏవేవి చేసి ఉండాలి, చేసి ఉండకూడదో చూసుకుందాం. సో ఫస్ట్ శాంపుల్ ఇచ్చే ముందర మనం వైరల్ మార్కర్స్ పేషెంట్కి హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, సిఫిలిస్ ఇన్ఫెక్షన్, హెచ్సివి అని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే యాబ్స్టినెన్స్ అని అంటాం. అంటే గ్యాప్, భార్యాభర్తలు కలిసి ఉండి మినిమం లైక్ 3 to 5 డేస్ కానీ లేదా మ్యాక్సిమం 2 to 7 డేస్ గ్యాప్ ఉండేలాగా చూసుకుంటాం. అంతకు మించి గ్యాప్ ఉందంటే డెడ్ స్పర్మ్స్ వచ్చే అవకాశాలు అనేది ఉండొచ్చు. ఇంకొకటి ముందు రోజు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటివి ఏం చేసి ఉండకుండా ఉండాలి. అండ్ పేషెంట్కి ఫీవర్ అనేది ఉండకూడదు. అండ్ అడిక్వేట్ స్లీప్ లైక్ మినిమం 7 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ అన్నా ఉండాల్సి ఉంటుంది. అలాగే పేషెంట్ అనేది మెడికల్ సపోజ్ ప్రీవియస్‌గా ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ పైన ఉన్నారు. సరే పర్టిక్యులర్‌గా మెడికేషన్స్ ఏదైనా వాడుతున్నారు అని అనుకోండి. అది ఒక్కసారి డాక్టర్స్‌కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే కొన్ని మెడికేషన్ ద్వారా కౌంట్ అనేది న్యాచురల్‌గానే తగ్గే అవకాశాలని ఉంటుంది. సో కాబట్టి ఆ పర్టిక్యులర్ మెడికేషన్స్ ఏదైనా యూజ్ చేస్తే అవి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయండి. థ్యాంక్ యూ.